ఎందుకు? మరి దశావతారాలు ఎత్తిండు కదా నారాయణుడు. విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు? దశావతారాలు అంట. అందులో అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యత రామునికి ఇస్తామా లేదా చూడండి. ఏ ఊరికన్నా వెళ్ళండి, ఏం ఆలయం ఉంటుంది? రామాలయం లేని ఊరు ఉందా? తక్కువ. హనుమాన్ మందిర్ కానీ రామాలయం మందిర్ కానీ లేని ఊర్లు తక్కువ. ఒకవేళ లేకపోయినా మళ్ళీ నిర్మిస్తారు. చాలా ప్రాముఖ్యత ఉంది దానికి. ఎందుకంటే మీరు గమనించండి, కొన్ని అవతారాలు చెప్పండి. మన విష్ణుమూర్తి అవతారాలు. కూర్మ అవతారం. కూర్మ అవతారం అంటే ఏంటిది కదా? అది ఒక జీవి, ఒక మూగ జీవి. తర్వాత మత్స్య అవతారం, అది ఒక మూగ జీవి. చూడండి, ఇవన్నీ కొన్ని మూగ జీవులు. వరాహ అవతారం. తర్వాత దేవుళ్ళ అవతారాలు అయితే నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ వామన, ఇవన్నీ దేవుళ్ళు. ఈ రెండింటి మధ్యలో ఉన్నదే రామావతారం. ఇటు జీవులు, మూగజీవులు, ఇటు దేవుడు, మధ్యలో ఉన్నదే రామ అవతారం. ఈ రామ అవతారం ఏంటిదంటే మానవ అవతారం. మానవ అవతారం ఎత్తి అసలు మానవుడు భూమి మీద కుటుంబంలో ఉంటూ భార్యతో, అన్నదమ్ములతో, సమాజంతో, తండ్రితో, ఈ ప్రకృతితో ఎలా ఉండాలని నేర్పిన మహానుభావుడే రాముడు. రామునికి అంత ప్రత్యేకత ఎందుకంటే మానవ అవతారం ఎత్తిండు కాబట్టి. మానవ అవతారం ఎత్తి ఎన్నో కష్టాలు పడుతూ ఆత్మ జ్ఞానాన్ని అరణ్యంలో నేర్చుకొని, ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు అరణ్యంలో నేర్చుకొని అప్పుడు దేవుడైంది. చూడండి, మనకు మన బ్రహ్మర్షి పితామహ ఆ పెద్ద ఆయన ఇచ్చిన మామూలు మనుషులు మాధవుడు కావడానికి ఇచ్చిన జ్ఞానమే ఆ శ్రీరాముడు ఆ యుగంలో అయోధ్యలో ఉన్నప్పుడు మామూలు మనిషిగా ఉండేవాడు. అయోధ్య రాముడు అప్పుడు ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాలు కందమూలాలు తింటూ అప్పుడు తపస్సు చేసి, మరి ఎందుకు తపస్సు చేసిండు? ఆయన ఆల్రెడీ విష్ణుమూర్తి గారు. చెప్పండి, ఎందుకు తపస్సు చేసిండు? ఎందుకు అడవికి ఎందుకు వెళ్ళిన అందరికీ తెలుసు. తపస్సు దేనికి చేసిండు? మరి రావణ బ్రహ్మని ఓడించడానికి. ఎందుకంటే రావణ బ్రహ్మకి మహాజ్ఞాని, శక్తివంతుడు, ఎంతో తపస్సు చేసిన వాడు. అతన్ని ఓడించాలంటే రాముడు దేవుడు అవ్వాలి. మానవ అవతారం కదా, అన్నీ మర్చిపోతారు. ఎప్పుడు ఎవరైనా అవతారం ఎత్తిన తర్వాత అన్నీ మర్చిపోతారు. అందుకని స్పెషల్గా మానవ అవతారం తీసుకున్నాడు రాముడు. అన్నీ మర్చిపోయిన తర్వాత అరణ్యంలో తపస్సులో అన్ని విషయాలు తెలుసుకొని రావణాసురుని కంటే శక్తివంతునిగా, జ్ఞానవంతునిగా, భగవంతునిగా మారిన 14 సంవత్సరాల తర్వాతనే అతనికి యుద్ధం జరిగింది. అందుకని రావణాసురుని ఓడించడానికి అంత శక్తిశాలి అతను. అప్పుడు మనకి ఆయన తపస్సు చేయడానికి కారణం ఇది. అరణ్యంలో ఉంటేనే తపస్సు చేయగలిగింది, అది సన్యాసిగా ఉంటూ. అలా మనకి త్యాగయ్య కూడా ఒక మాట చెప్తాడు మనకి. అసలు రామ అనే పదానికి ఎక్కడన్నా రామకోటి రాయమంటారు, రామ జపం చేయమంటారు. ఎందుకు? వాల్మీకి కూడా, రామాయణాన్ని రచించిన వాల్మీకి కూడా దాన్ని తీసుకొని కదా ఒక మూర్ఖుడిగా ఉన్న అతను ఒక బ్రహ్మజ్ఞానిగా మారి. కారణం తపస్సులో రామ 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 అనే కాదు, అంటే ఆత్మారామ, మన యొక్క ఆత్మారాముడు. చూడండి, ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. అంటే అందులో 5 అక్షరాలు ఉన్నాయి. ఓం నమ శివాయ అంటే 5 అక్షరాలు ఉన్నాయండి, ఇంకే పంచాక్షరి. ఓం నమో నారాయణాయ ఏమిది? ఎందుకంటే అందులో 8 అక్షరాలు. చూడండి,
ఈ రెండు ముఖ్యమైన అష్టాక్షరి పంచాక్షరి నుంచి ఏరిన అక్షరాలు. ఓం నమో నారాయణ నుంచి రాని అక్షరం తీసింది. మీరు తీయకన్నా ముందు చూడండి, అసలు ఓం నమో నారాయణ అంటే మీనింగ్ ఏంది అంటే భగవద్గీతలో ఉంటుంది, 10వ అధ్యాయంలో ఉంటుంది. ఓం నమో నారాయణ అంటే నారాయణ అంటే ఏంటంటే సకల జీవులని రక్షించేవాడు. ఈ భూమి మీద ఉన్న సకల జీవులని రక్షిస్తూ నడిపిస్తూ ఉండేవాడే. ఇప్పుడు మనం ఏమంటాం, పుట్టించింది బ్రహ్మ, నడిపించేవాడు నారాయణుడు, లయం చేసేవాడు శివుడు. కరెక్టేనా? డౌటా? కరెక్టేనా? కొంచెం స్పందించండి. అంటే ఈ ముగ్గురు ఒక్కొక్క కార్యం మీద వాళ్ళు సృష్టి చేయబడింది, కానీ ముగ్గురు ఒక. ధృతరాష్ట్రుడు సంజయునికి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ధర్మక్షేత్రే, అమ్మ చెప్పమ్మా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈశ్వర అంటే నా కొడుకులు పాండవుల తమ్ముడు కొడుకులు ఆ భూమిలోకి పోయి ఆ ధర్మక్షేత్రంలోకి పోయి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇంకా కొంచెం ఏముందంటే ఇది ధర్మంతో కూడుకున్న క్షేత్రము. అంటే కురు మహారాజు అంటే ఎవరు? భీష్ముని తాతలు, ముత్తాతలు, తండ్రి వీళ్ళందరూ ధర్మంతో పాలించిన క్షేత్రం అది. అందుకే ధర్మక్షేత్రే. కురుక్షేత్ర ఆయన పేరు కురు మహారాజు కదా. ఈ కురుక్షేత్రం అంటే స్థలం, క్షేత్రం అంటే ఏంటి? స్థలం. ఆ స్థలము ఒక ధర్మానికి సంబంధించిన ఇటువంటి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఈ పాండవులు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తుండ్రు. సంజయ ఎలా అని అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ శ్లోకం. ఓకే, ధన్యవాదాలు. ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం. అధ్యాయం పేరేంది? అర్జున విషాద యోగ. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం.